కొద్దిగా ముందు కూడా బాబు అంత దూరం ఏమవుతుంది ఏమన్నా కెమెరా లేన్సా కిలోమీటర్ కొంచెం ఏ వీడియో అంటలే అన్న నేను మోటార్లు పెట్టి అక్కడ మాకు మోటార్లు అన్నీ మన శివం ఏదైతే ఎనిమిది మనకు దొరుకుతుంది ఒకసారి అది ఇప్పుడు పర్మిషన్ రావాలి అవి రావాలంటే ఇది ఏమన్నా ఒక కన్స్ట్రక్షన్ కాదు. ఇప్పుడు రైతులకు నీళ్లు కావాలి. నీళ్లు మనకు దాహమైనప్పుడు నీళ్ళు తాగాలి, కానీ అవసరం లేనప్పుడు నీళ్ళు ఇస్తే ఎందుకు ఉపయోగం ఉండదు కదా. నార్లన్నీ మునిగిపోయినాయి దాదాపు. ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచం లోపలనే అద్భుతమైన కట్టడాన్ని నిర్మించి అతి ఆనతి కాలంలోనే లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు పెట్టి గత సంవత్సరం టీఎంసీ నర నీళ్లు లిఫ్ట్ ద్వారా నింపి ప్రకృతి సహకరించకుండా రైతులకు మంచి భరోసా ఇచ్చి నీళ్లకు డోక లేకుండా చేసినటువంటి ప్రభుత్వాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని పోల్చుకుంటే కావాలనే కక్షపూరితమైనటువంటి ఒక రాజకీయ ధోరణితోని రైతుల్ని బాగా నష్టపోయే విధంగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం.
ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం ఏంటిది అంటే ఏదో కాళేశ్వరం కాడ చిన్న డ్యామేజ్ అయినందుకు దాన్ని మరమ్మతు చేసి నీళ్లను సముద్రం పాలు చేయకుండా ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్ చేసినట్టు అయితే మేమందరం ఈ పాటికల్లా నాట్లు వేసుకునే వాళ్ళం. దీని మీద ఆధారపడి మేము 450 ఎకరాల భూమిని కోల్పోయి కెనాల్ ద్వారా మేము అట్టి నీళ్లతోని ఆ కెనాల్ నీళ్లతోనే మేము పండించుకునే వాళ్ళం. ఇవాళ నష్టపోతున్నాం. దయచేసి ప్రభుత్వానికి ఈ నిర్లక్ష్యం పనికిరాదు, రాజకీయ కక్షలు పనికిరావు. రైతు సంక్షేమ ధ్యేయంగా చేస్తున్నామని ప్రగల్భాలు హల్కుడు కాదు. ఖచ్చితంగా భేషజాలకు పోకుండా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ మా డ్యామ్ నింపి మమ్మల్ని అందరికీ కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఊర్లో అల్లిపూర్, సింగరావుపేట, కిష్టంపేట, కురుమపల్లె, అయోధ్య ఈ గ్రామాల రైతులందరూ కూడా వాళ్ళు స్వతహాగా వచ్చేసి స్వచ్ఛందంగా వచ్చేసి మాకు నీళ్ళు ఇవ్వండి అని మా దగ్గరికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి పిఎస్ఏ చైర్మన్, గ్రామశాఖ అధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, ఎంపీటీసీ గారు, మహిళా అధ్యక్షులు అందరం కలిసి కూడా వాళ్ళందరి దగ్గరికి చాలాసార్లు వస్తూ ఉన్నారట. మేము 100-200 ఎకరాలు పొలం ఎండిపోతూ ఉండి నార్లు ముదిరిపోతుండే, కొంచెం నీళ్ళు ఇవ్వమని చెప్పేసి అడగండి అంటే మేము పెద్దలకు చెప్పినాం, ఎమ్మెల్సీ గారికి చెప్పినాం, వాళ్ళు మండలిలో విద్యాసాగరరావు గారికి చెప్పినాం, మాట్లాడినాం. తర్వాత మనమే మనం కెనాల్ కాడికి వెళ్దాం, ఎందుకు నీళ్ళు ఇవ్వరని చెప్పేసి రైతులతోటి వాళ్ళు వస్తే వాళ్ళ ఆవేదన అంతా కూడా అందరూ కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా నీళ్ళు ఇచ్చారు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు నీళ్ళు ఇస్తలేరని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధనే బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవేదన. మరి మా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా చిరునవ్వుతోటి, రైతులందరూ కూడా చిరునవ్వుతోటి సంక్షేమంగా ఉన్నారు. కాబట్టి మరి ప్రజల యొక్క బాధలే మా బాధగా ఇవాళ మరి వారి పక్షాన కూడా ఒక్కనాడంటే ఒక్కనాడు రైతుల గురించి మాట్లాడలేదు. రైతులకి కేవలం ఓట్లు కావాలి, ఓట్లయిన తర్వాత మాకు వ్యక్తిగతంగా ఉన్న సమస్యలు, మా కడుపు నింపుకునే సమస్యలే మీకు పడతాయి తప్ప మా రైతుల సమస్యలు, మన ప్రజల సమస్యలు, పల్లెల్లో ఉన్నటువంటి ప్రజానిక సమస్యలు మీకు పట్టదా అని చెప్పేసి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులను కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఒక హక్కు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీకు ఓట్లేసిరు, రైతులందరూ కూడా ఓట్లేసిరు. మీరు ఎందుకు అసెంబ్లీకి ఎందుకు వెళ్తారు? అసెంబ్లీకి వెళ్ళడమే ప్రజల సంక్షేమం కోసం, రైతుల సంక్షేమం కోసం మాట్లాడాలి. ఇలా రైతుల మీద చెప్పగానే మీరు కూడా దొందే అన్నట్టు రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి అన్నారు. మళ్ళీ ఇలా రైతు పక్షపాతం అని చెప్పేసి జైత్యాల పక్షపాతమై అలా కలవంగానే మళ్ళీ ఇప్పుడు వాళ్ళే మంచి చేస్తురని చెప్పేసి మాట్లాడడం ఇది సబబు కాదు. ఏదేమైనా కూడా మరి ఎస్ఆర్ఎస్పి నీటి విడుదలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి పైన నీళ్లున్నాయి 40 టీఎంసీలు. మేమున్నప్పుడు ఈ జూన్ నెలలో దాదాపు నీళ్ళు వచ్చేసినాయి, వరి నాట్లు కూడా పూర్తిగా అయిపోయినాయి. మరి మీకు ఎందుకు వేస్తలేరు అని చెప్పేసి రైతుల పక్షాన మేమందరం కూడా వెంటనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్లను విడుదల చేయాలని చెప్పేసి రైతుల పక్షాన మేము అడుగుతూ ఉన్నాం. అడిగినప్పుడు ఆకలైనప్పుడే అన్నం పెట్టండి, దాహమైనప్పుడే నీళ్ళు ఇస్తే అవి ఉపయోగపడతాయి. ఇంకా 10 రోజులు దాటితే వాళ్ళకి అవసరం, రైతులకు నీళ్ళు కూడా అవసరం లేదు. ఇచ్చినా కూడా పొలాలు వండని పరిస్థితి. ఇప్పటికే వెనుకబడిపోయినాయి పొలాలన్నీ కూడా. రైతులందరూ కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. మేము అయ్యా రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షాన మిమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, రైతులకు నీళ్ళు ఇవ్వండి. రాజకీయ కక్ష ఎందుకు మీకు? ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయాలు చూసుకోండి, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చూసుకోండి. అయిపోయిన తర్వాత అభివృద్ధి చూడండి. మీ కోట్లేసి ఇలా కూర్చోబెడితే మీరు రైతులకు ఏం చేస్తున్నాం? ఇలా పెన్షన్లు లేవు, అవ్వతాతలు మరి మొగులకు మొహం పెట్టి మరి కోడలు ఇస్తుందా కొడుకు ఇస్తుందా చూసే పరిస్థితి. గతంలో కేసీఆర్ ఏమో పెద్ద కొడుకు అని చెప్పేసి అనుకున్నారు. నువ్వు 2000 ఎక్కువ ఇస్తా అంటే మళ్ళీ మీకు అధికారం ఇచ్చారు. ఇలా అవ్వతాతలు చూస్తూ ఉన్నారు, మా ఆడబిడ్డలు తులం బంగారం కోసం చూస్తూ ఉన్నారు, విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఒక్క పథకాన్ని అమలు చేయలే. నిరుద్యోగులు కూడా చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అబ్బా కేసీఆర్ ఉన్నప్పుడు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిండు, మళ్ళీ రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ మేము కానీ పూర్తిగా కూడా రైతులకు ఇట నీళ్లు విడుదల చేయకపోతే, వెంటనే నీళ్లు విడుదల చేయకపోతే ఇవాళ శాంతియుతంగా రైతులతో సందర్శించినాం. కానీ మరి ఇది ఒక అగ్నిగుండంలాగా మేమందరం కూడా ఉద్యమిస్తాం జైత్యాల నియోజకవర్గంలో ఉన్న రైతుల పక్షాన అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. రైతు వెన్నుముక అని అన్నారు. ఇలా రైతు యొక్క వెన్నును మరి నడ్డి విరుస్తూ ఉన్నారు, వెన్నుముకని విరిచేసే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది. ఇది మంచిది కాదు. మరి రైతు ఎద్దేడ్చిన మరి వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడు కూడా బాగుపడది. రేవంత్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 1,50,000 వరకు రుణమాఫీ అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది. కానీ
సగం మందికి తక్కువనే ఇలా రుణమాఫీ కావడం జరిగింది. ఇలా కేసీఆర్ గారు ఉంటే ఇప్పటికే రైతులకు నీళ్ళు ఇచ్చి, రైతు బంద్ చేసి, రైతు బీమా ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకుంటుండే. ఇలా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఉండకి ఇచ్చిండు. మేము దానికి తోడు కళ్యాణ లక్ష్మితో పాటు ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిండు. తులం బంగారం దేవుడు ఎరుగు, కనీసానికి ఆ ₹1,00,000 కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగచ్చి మీరు ఏమైతే ఇచ్చిండ్రో డిమాండ్లు, ఏవైతే హామీలు ఇచ్చిండ్రో హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా కూడా మేము మీ వెంట ఉంటాం, ఎంబడి ఉంటాం, వెంటాడతాం. ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాకా మీ వెంటనే ఉంటామని చెప్పి